ఇప్పుడు మనకు నిన్న రిలీజ్ చేసినటువంటి కులగణన సర్వే రిపోర్ట్ తోటి మనం చూస్తే మిమ్మల్ని కోరేది ఏంటంటే ఈ కులగణన సర్వే ఫారం అని ఒకటి ఓపెన్ చేసుకోండి దయచేసి. ఇందులో ఎంక్లోజర్ కింద ఇచ్చిన ఈ కులగణన సర్వే ఫార్మేట్ తీసుకోండి, ఓపెన్ చేయండి. ఈ కులగణన సర్వే ఫార్మేట్ తీస్తే సమగ్ర కుటుంబ సర్వే ఈ డాటా రాష్ట్ర ప్రభుత్వం అఫీషియల్గా రిలీజ్ చేయలే, కానీ హెచ్ఆర్డి మన ఎంసీఆర్ హెచ్ఆర్డి వెబ్సైట్లో ఈ డాటా ఉంది. కాబట్టి ఒక గవర్నమెంట్ వెబ్సైట్లో డాటా ఉంది కాబట్టి ఆ డాటాను అఫీషియల్ డాటా కింద కన్సిడర్ చేసి మనం తీసుకున్నాం. ఒకటి, ఒకవేళ ఈ డాటా రాంగ్ అనుకుంటే రాష్ట్ర ప్రభుత్వం ఏది కరెక్టో డాటా ఇవ్వాలని చెప్పి కోరుతున్నాం. రెండోది, ఇప్పుడు ఈ సర్వే ప్రకారం ఏంటంటే మనకు రాష్ట్రంలో 17/8/2014 రోజు జనాభా 3,63,95,796 మంది ఉన్నారు. అందులో ఎస్సీ జనాభా 63,60,000 ఉన్నారు, ఎస్టీ జనాభా 36,02,000 ఉన్నారు, బీసీ జనాభా 1,85,61,856 ఉన్నారు. పర్సెంటేజ్ వారీగా చూస్తే ఎస్సీలు 18, ఎస్టీలు 10, బీసీలు 51, హిందూ బీసీస్, నాట్ అదర్ బీసీస్. ముస్లిమ్స్ తీసుకుంటే ముస్లిమ్స్ 13% ఉన్నారు, 46,25,062 మంది. అదర్స్ ఫార్వర్డ్ కాస్ట్ పీపుల్ 31,29,160, 8% మంది ఉన్నారు. తర్వాత బీసీల టోటల్ పాపులేషన్ తీసుకుంటే హిందూ బీసీలు 51% ఉన్నారు, ముస్లిం బీసీలు 10%, టోటల్గా 61%. ఓసీ జనాభా లెక్క కడితే ఓసీ హిందూస్ 8, ఓసీ ముస్లిం 3, 11%. 2024 వచ్చేస్తే ఎస్సీల జనాభా 17.43 వచ్చి 1,75,000 మంది వాళ్ళు తగ్గిపోయింది. అంటే కొన్ని కుటుంబాలు సర్వే చేయలేమని రాష్ట్ర ప్రభుత్వం చెప్పింది 3%, దాని లెక్క కూడా తర్వాత మాట్లాడదాం. ఎస్టీలు 30,05,000 అయిన 10%, 10.45, 1,03,641 మంది పెరిగిండ్రు. అట్లానే బీసీలు 1,64,09,179, 46.25, 21,52,677 మంది తగ్గిండ్రు. 10 సంవత్సరాల్లో వీళ్ళ జనాభా 21,52,000 తగ్గిపోయింది. ముస్లిమ్స్ 1,66,050 జనాభా తగ్గింది. ఫార్వర్డ్ కాస్ట్ జనాభా తీసుకుంటే అప్పుడు 31,29,160 ఉంటే ఇప్పుడు 47,19,115 అయి 13.31% చూపించబడి 15,89,955 మంది పెరిగింది. టోటల్ జనాభా 2014లో 3,63,90,000 ఉంటే ఇక్కడ 3,54,77,554 ఉన్నారు, 9,18,000 మంది తగ్గిపోయింది. ఇక హిందూ బీసీలకు వస్తే 46.25, ముస్లిం బీసీ వేస్తే 10.08, వాళ్ళు ఇచ్చిన లెక్కనే 56.33, ఓసీ హిందూస్ 13.31, ఓసీ ముస్లిమ్స్ 3.8, 15.79. ఇప్పుడు ఓసీల లెక్కలు 15.79%గా వీళ్ళు తేల్చడం జరిగింది. సో ఇప్పుడు మొదటి పేజీకి వస్తే మేమేమంటున్నామంటే సర్వే ప్రకారం మనకు జనాభా 21,52,677 తగ్గింది. అంటే ఎట్లా అంటే మీకు ఇందులో నేను రాసి చెప్పాను. సర్వే బీసీ జనాభా, ఎస్సీ జనాభా 1,75,839 తగ్గింది, ఎస్టీ జనాభా 1,03,641 పెరిగింది, ముస్లింలు 1,60,050 తగ్గింది, అగ్రకులాలు 15,89,955 పెరిగింది. జనాభా లెక్కలు చూస్తే కూడా 2011లో 3.5 కోట్లు, ఇది సెన్సస్ లెక్క. 2014లో సమగ్ర కుటుంబ సర్వే చేస్తే కూడా 3,63,00,000 జనాభా వచ్చింది, అంటే దాదాపు 14 లక్షలు పెరిగింది. 3 సంవత్సరాలలో మనకేందంటే గ్రోత్ రేట్ అనేది 1% అనుకుందాం తెలంగాణలో పర్ యానం. యాక్చువల్గా గతంలో 1.65 ఉండే, కానీ ఇక్కడ 1% మనకు, ఎందుకంటే కుటుంబ నియంత్రణ ఎక్కువ కాబట్టి అనుకున్నా కానీ సంవత్సరానికి 4 లక్షల జనాభా పెరగాలి. 2011 నుంచి 2025 వరకు 14 సంవత్సరాలు గడిచింది. సంవత్సరానికి 4 లక్షలు వేసుకున్న 56 లక్షలు, 14 × 4 56 లక్షల జనాభా పెరగాలి. సో నేను 52కి వేసిన కొద్ది తగ్గించి 4.2 కోట్లు వస్తుంది. సో అట్లా వేసినా కానీ సర్వే చేసిన జనాభాలో వీళ్ళు 3,54,00,000, 3% మిస్ అయింది అన్నారు. 3% మిస్ అయిన దానికి సరాసరి జనాభా 10,64,000 అవుతుంది. ఎందుకంటే 354 3% తీసుకుంటే అంత వస్తుంది. దాన్ని వేసినా కానీ
3,65,00,000. అంటే ఈ 3,65,00,000 జనాభా 2014 జనాభాకి దగ్గరగా సరిపోతుంది. మరి 10 ఏళ్ల జనాభా ఏం పెరగలేదా? అట్లనే మనం సెన్సస్ లెక్కలు కూడా తెలిసినా ఈరోజు 4,02 కోట్లు జనాభా వస్తుంది ఇంచుమించు. అంటే -365 అంటే 37 లక్షల జనాభా తగ్గింది. వీళ్ళు చేసిన 100% 97% చేసిందన్న దానికి 100% వేస్తే, మరి ముస్లిం మరియు బీసీ మరియు ముస్లింలతో పోలిస్తే ఓసీ జనాభా 15.89 లక్షలు పెరిగింది. బీసీల జనాభా ఎట్లా తగ్గుద్ది, ఓసీల జనాభా ఎట్లా పెరుగుద్ది? సరే, బీసీలు అంటే చాలా ప్లేస్లలో మైగ్రేషన్కు పోయినారు అనుకుందాం. ఎందుకంటే కొంతమంది ముంబై, సోలాపూర్, భివండి, సూరత్ ఇట్లా పోయిన వాళ్ళు ఉంటారు, కొంతమంది గల్ఫ్ పోయిన వాళ్ళు ఉంటారు. జనాభా తగ్గిందంటే మరి ఓసీలలో కూడా తగ్గాలి కదా, ఒక బీసీలలో తగ్గుద్దా? సో మేము యాక్చువల్గా సర్వే జరిపే టైంలో కూడా మేము ఒక రిప్రజెంటేషన్ ఇచ్చినాం. బీసీలు మైగ్రేషన్ పాపులేషన్ ఎక్కువ ఉంది, మీరు ఒక యాప్ డెవలప్ చేయండి. యాప్ ద్వారా వాళ్ళకు మొబైల్ తోటి, వాళ్ళ మొబైల్ నంబర్తో మీరు వాళ్ళతో వ్యాలిడేషన్ చేసుకుని ఆ డాటా ఎంట్రీ చేసేటట్టు చేయాలని చెప్పినాం. ఇవాళ బ్యాంక్ ట్రాన్సాక్షన్స్ మొబైల్తో చేస్తలేమా మనం, ఆధార్కు లింక్ చేసి? అట్టనే చేయండి అని చెప్పినాం. సరే, ప్రభుత్వం ఆ రోజు ఉన్నటువంటి ప్రెషర్లో, ఒత్తిడిలో మరి ఎందుకో చేయలేదు.